అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ వలసలు. ఒకప్పుడు ఈ వలసల ప్రక్రియ మీద కాంగ్రెస్ వాళ్ళు గొగ్గోలు పెట్టినా సరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వినకుండా కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేని తన పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఇవాళ గొగ్గోలు పెడుతున్నారు. మా ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. నువ్వు ఇప్పుడు ఇచ్చే నీరజాక్షాన్ని నువ్వు వలసలకి ఆర్జుడు కేసీఆర్. అలాంటి వలసల్ని ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు తెరలేపారు. ఎందుకు లేపారంటే కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో అధికారంలోకి వస్తే వచ్చిన 3వ రోజు నుంచి నేను దింపేస్తాం, నీ గవర్నమెంట్ పడగొట్టేస్తాం అని చెప్పి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ముక్తకంఠంతో మాట్లాడటం చూసి ఇక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా తెరలేపారు. ఎమ్మెల్యేలని చేర్చుకునే ప్రక్రియకి తెరలేపారు. ఇందులో మొట్టమొదటిగా హైదరాబాద్ నుంచి దానం నాగేంద్ర, తెల్లా వెంకట్రావు ఖమ్మం జిల్లా నుంచి, అదేవిధంగా వరంగల్ నుంచి కడియం శ్రీహరితో పాటు ప్రారంభమైన చేరికలు ఈరోజు సుమారు 20 మంది వరకు ఎమ్మెల్యేలు చేర్చుకుని 8 మంది ఎమ్మెల్సీలు ఆల్రెడీ పార్టీలు చేరారు. 10 మంది ఇంకా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్ నగరంలో ఉన్న రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్, శరీలింగపల్లి అరకేపూడి గాంధీ, మాధవరావు కృష్ణారావు, వివేకానంద్, అలాగే సుధీర్ రెడ్డి, అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఇంతకు ముందే 8 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. ఈ 6తో 14 మంది ఎమ్మెల్యేలు అవుతారు. ఇంకా భవిష్యత్తు ఆదిలాబాద్ ఇతర జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చేరి సుమారు 25 మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ లెజిస్లేటివ్ లీడర్షిప్ రద్దయ్యే విధంగా వాళ్ళంతా కూడా ప్రణాళికలు చేస్తా ఉన్నారని మనకు సమాచారం తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయ్యో ఇంత అన్యాయం ఉంటుందా, మేమేం ఇంటలేదు ఈ ప్రభుత్వం అని. 10 ఏళ్ళు మా కార్యకర్తల్ని కొట్టి చంపి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి, ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? ఆనాడు మేము నీలాక దొంగ దెబ్బ తీస్తలేం, నీలాక అక్రమ కేసులు పెడతలేం, బాజాబ్తా ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం. 6 నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు. ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి నేను ఈ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆ ఎమ్మెల్యే పోయిండను, ఈ ఎమ్మెల్సీ మారిండను కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినావు నాయన? మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక దండకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా? ఇవాళ ఎందుకు వచ్చింది? ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిరు. ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, 3 నెలలు కూడా ఉండనీయమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా? ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయల్లో చెప్పిన. మా కార్యకర్తలు ఉసురు తలిగింది కేసీఆర్, నీకు వాళ్ళ ఉసురు తలిగి దుమ్ము కొట్టుకపోతావు, నీకు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు, చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళ కట్టెబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు చూస్తున్నారు. పాతకాలం లాగా లేరు మా కార్యకర్తలు. ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టెబెట్టాలని చూస్తే ఈపులు విమానమూతం అవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే కానీ కేసీఆర్కు తెలుస్తలేదు. ఇవాళ ఢిల్లీకి పోయి 4 రోజుల నుంచి హరీష్ రావు, కేటీఆర్, మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు. ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.